నేను చాలా రోజుల నుండి ప్రస్తావిస్తూ వస్తున్నా. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎంత సంపాదించినా రెండిటికి తగలేసుకోవాల్సి వస్తుంది. విద్య, వైద్యం. లక్షల రూపాయల జీతమైనా స్కూల్ ఫీజులకి వెళ్ళిపోతుంది. ఇటు పక్కన ఆసుపత్రులకి శారీరక శ్రమ తగ్గి ఆహారానికి సంబంధించినటువంటి బాధ్యతాయుతమైన పరిస్థితులు లేకపోవడంతో అనారోగ్యాల పాలై ఆసుపత్రికి తగలేసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీలకి అయితే పేదవాడికి అవకాశం ఉంది, డబ్బులు ఉన్నటువంటి వాడికి ప్రాబ్లం లేదు. మధ్యతరగతోడు మునిగిపోతున్నాడు. మధ్యతరగతికి మెడికల్ ఇన్సూరెన్స్ పెట్టాలా అని చెప్తూ వస్తున్నాను నేను. అయితే మన దగ్గర పట్టించుకోవట్లేదు. కానీ కాలిఫోర్నియాలో, మామూలుగా అమెరికాలో ప్రతి ఒక్కళ్ళు మెడికల్ ఇన్సూరెన్సే ఉంటుంది. అయితే కాలిఫోర్నియాలో తాజాగా మెడికల్ ఇన్సూరెన్స్ అంతా ప్రభుత్వమే కట్టేందుకు రెడీ అయిందట. ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ కొంతమంది మిత్రులు చెప్తున్నటువంటిది అక్కడ పూర్తిగా వాళ్ళే రెడీ చేసుకుంటున్నారట. కాలిఫోర్నియా బికమ్స్ ఫస్ట్ స్టేట్ టు ఆఫర్ హెల్త్ ఇన్సూరెన్స్ టు ఆల్ అన్డాక్యుమెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్. ఇది మామూలుగా జనం కాకుండా ఈ చొరబాటుదారులు ఎవరైతే శరణార్థులుగా వస్తారో వాళ్ళందరికీ పూర్తిగా ఆ రాష్ట్ర ప్రభుత్వమే తనే డబ్బులతో ఇన్సూరెన్స్ తీస్తుందంట. ఇది మొట్టమొదటి రికార్డు సాధించింది.